హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్ అంచనా. అందరూ ఎలా ఉన్నారండి? నిన్నటి వ్లాగ్ అయితే చూసారా? నేను డీమార్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తుంటాను. సో దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. లాంగ్ లెంత్ వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్ పెడితే ఎవ్వరూ చూడట్లేదు. అందుకనేసి అదొక షార్ట్గా ఇదొక షార్ట్గా పెడదాం అనేసి ఇంకా ఏం తెచ్చుకున్నాము అనేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, డీమార్ట్కి వెళ్తే ఎవరికైనా డబుల్ ద ప్రైస్ అయిపోతుంది. మేము అన్ని గ్రాసరీస్ మాకేం అవసరం లేదండి, బట్ మేము తీసుకునేది చాలా ఎక్కువ తీసుకున్నాము. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఒక 4,000 మనం అనుకుంటామండి, అది కాస్త 6,000 7,000 అయిపోతుంది. అట్లా చెప్తున్నాను నేను. చాలా అంటే పిల్లల్ని బాగా టెంప్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ, ఏదైనా గ్లాస్ ఐటమ్స్ అయినా, మెటీరియల్స్, టీషర్ట్స్, జీన్స్ అవి వేసుకుంటూ ఉంటారు కదా పిల్లలకి. ఇప్పుడు తగ్గట్టుగా పెడుతూ ఉన్నారు కదా, ఏ సీజన్కి తగ్గట్టు. ఇప్పుడైతే స్వెటర్స్ అవైతే చాలా ఉన్నాయి, మాకు ఉన్నాయి అనేసి మేము ఇంకా వీటి జోలికి వెళ్ళలేదు. బట్ గ్లాస్వేర్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో కప్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. అవి కూడా ఉన్నాయి అనేసి ఇంకా ఒకటి తీసుకున్నాను, అంతే సరిపెట్టుకున్నాను అనమాట. అందరికీ తెలిసిందే డీమార్ట్ ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటుంది, అన్నిటితో కంపేర్ చేస్తే బాగుంటుంది అనమాట. నేను ఇక్కడైతే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. 2 సంచులు నిండాయండి, 2 సంచులు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నాకు పైన ఏం కనిపిస్తుందో నేను అదే చూపిస్తున్నాను. మనం బయటకు వచ్చిన తర్వాత అంటే మా దగ్గర ఇక్కడ పాప్కార్న్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నాం, అక్కడ ఒకటి తినేసి ఆల్రెడీ, ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. ఇంకా ఇది ఒకటి సంచి తీసుకోయాం, ఇది పెద్ద బట్టల సంచి అనమాట. ఇది తీసుకెళ్ళాము, ఎక్కువగా అవుతుంది అనేసి తెలుసు, అందుకనేసి ఎక్స్ట్రాగా ఇవి కూడా తీసుకెళ్ళాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కిమ్మియాది ఈ డేట్స్ తీసుకొచ్చుకున్నాను, నాకు చాలా ఇష్టం ఇది. సో ఇది ఒకటి, ఇది 175 రూపీస్ అండి. ఎందుకంటే అన్నీ అయిపోయాక బిల్లింగ్ అంతా చేశాక నాకు ఇది గుర్తొచ్చి తెచ్చుకున్నాను, అందుకే ఇది మంచిగా గుర్తుంది ప్రైస్. సో ఇది నేను అన్నం తినేసాక ఒకటి తింటే నాకు షుగర్ క్రేవింగ్స్ అన్నీ తగ్గుతాయని, స్వీట్ క్రేవింగ్స్ అన్నీ తగ్గుతాయి అనేసి అదొకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి దేవుని సామాన్లు, ఇవి అగర్బస్తీలు, మంగళదీప్ నుండి ఇది. సో ఇది చాలానే తీసుకొచ్చాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుంటాం. అండ్ చెప్పిన విధంగానే ఇది ఒకటి గ్లాసు, ఇది చాలా బాగుంటుందండి. అక్కడ అన్ని డిజైన్స్ ఉంటాయి కానీ ఇది బాగుంటుంది అనమాట. ఇది 59 రూపీస్, ఇంకా 60 రూపీస్ అనమాట. ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అందరి దగ్గర ఉండాల్సిందే కదా, సో ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ఎవైటెడ్ ఐటమ్ అనమాట, దీనికి చాలా ప్రైస్ పెరుగుతుంది. ఇది ఇంతది 120 రూపీస్ అంట డీమార్ట్లో, అంటే 1/2 కేజీ ఉంటుందండి. బట్ ఇది ఇంపార్టెంట్ కదా, పప్పులకి అవిటికి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇది ఫ్రీడమ్ ఒకటి తెచ్చుకున్నాము, ఇది గోల్డ్ రప్ ఒకటి, అంటే మేము ఇవి 5 తెచ్చుకుంటే ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాము. సో మొత్తం ఒకటే లాగా అయిపోతున్నాయి ఆయిల్స్ అనేసి. అండ్ ఈ కర్పూరం ఇది తీసుకొచ్చుకున్నాము దేవుడికి, ఇవి buy 1 get 1లో వచ్చాయి. ఇక ప్రైస్ అంటే ఇంకా అన్నిటికీ మనం చెప్పలేము, గుర్తుండవు కదా, సో అట్లా చెప్తున్నాను. ఇవి 2 తీసుకొచ్చామండి. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా అన్నీ తీసి పెడుతున్నాను. ఒకటి ఇది నాకు ఫైల్, ఇది నాకు చాలా నచ్చింది, బట్ వస్తూ దీని షేప్ అవుట్ అయిపోయింది. బాగుండింది ఫైల్ అయితే, ఇది మంచి లావెండర్ కలర్ అనమాట. నాకు నా సర్టిఫికేట్స్ అవన్నీ ఎక్కడెక్కడో ఉండిపోతున్నాయి, ఒక దాంట్లో పెడదాం అనేసి ఇంకా తెచ్చుకున్నాను. ఇది ఒకటి, ఇది 130 రూపీస్, 130 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ 2 లీటర్స్ది తీసుకొచ్చుకున్నాం. సారీ, ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి, ఇది తీసుకొచ్చుకున్నాం. దీని రేట్ చెప్తాను నేను ఎంత పడిందంటే, అక్కడ దీని ప్రైస్ ఒకటి, డీమార్ట్ ప్రైస్ ఒకటి ఉంటుంది కదా, సో అట్లా చెప్తున్నాను. దీని మీద ప్రైస్ అనేది లేదనుకోండి, లాస్ట్కి బిల్ ఎంత అయిందో చెప్తాను. ఇక్కడ ఉంది, ఇది 430 రూపీస్ అనమాట. ఇది 2 లీటర్స్ది, ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్, మ్యాండేటరీ చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సగ్గుబియ్యం 2 ప్యాకెట్లు తీసుకొచ్చాము. ఇది నేను ఎప్పుడూ తినలేదు, ఇంకొకసారి ట్రై చేద్దాము, ఉప్మా లెక్క పోహా లెక్క ట్రై చేద్దాము, అంటే హెల్తీ అండ్ డైట్కి కూడా మంచిది కదా, అందుకే హై ప్రోటీన్ ఉంటుంది అనేసి ఒక ట్రై చేద్దామని అనుకున్నాను. నేను ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను రెసిపీస్, ఏమేమి ఎట్లా చేశాను అనేసి
పెడతాను అనమాట, చూడండి. సో ఇది 2 తెచ్చామండి, ఒకటి అందులో ఉండిపోయింది ఉంటుంది. అండ్ ఇది ట్రిపుల్ ఎక్సెల్ సర్ఫ్. ఇంకా నేను 2 టీషర్ట్స్ తీసుకొచ్చుకున్నాను. డీమార్ట్లో నాకు బాగుంటాయండి, నేను తీసుకొచ్చుకుంటే మంచిగా ఆగుతున్నాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను, టీషర్ట్ బ్లాక్లో ఇదొకటి. అండ్ ఇదొకటి తీసుకున్నా, ఇవి 2 తీసుకున్నాను అనమాట. అండ్ క్యాజువల్గా బయటకు వెళ్ళడానికి కూడా బాగుంటాయి అనమాట ఇవి. సో ఇవి 2 తీసుకున్నాను. అండ్ హనీ కూడా అందులో చూపిస్తున్నాను నేను. అసలు ఒక్కొక్క దాంట్లో పెట్టేశాం కాబట్టి చెప్తున్నాను. ఇది బై 1 get 1లో వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 275 అంటే 280కి 2 ఇట్లాంటి డబ్బాలే 2 అనమాట. బై 1 get 1లో మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు డీమార్ట్లో, ఎప్పుడైనా ఉంటాయి కావచ్చు. సో ఇది ఖాళీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ కూడా ఉండింది. సో దీంట్లో చాలా ఉన్నాయి. ఇవి మన మెయిన్ గ్రాసరీ ఐటమ్స్. సో ఫస్ట్ నేను చాలా డేస్ అయిపోతుంది మానేసి, ఈ ఇప్పి చాలా రోజులు అయిపోతుంది అసలు నేను తినక, అందుకనేసి పెద్దది తీసుకొచ్చుకున్నాను. ఇంకా తిని బోర్ కొట్టాలి నాకు అట్లా. సో మా అమ్మకు కూడా ఇష్టమే అండి, ఇది భలే తింటుంది మా అమ్మ కూడా. సో అదొకటి తీసుకున్నా. అండ్ ఇది మైసూర్ శాండిల్, ఇది నా సోప్, నేను ఇదే వాడతాను. ఇది ఒక డబ్బా తీసుకున్నాను. ఈ డబ్బాకి ఎంత అయిందంటే 250 రూపీస్ ఈ డబ్బా, అంటే 250 రూపీస్. నెక్స్ట్ చెప్పాను కదా, ఇది బై 1 get 1లో వచ్చినాయి. అండ్ ఇవి అగరబత్తులు ఒక్కొక్క ప్యాకెట్లో, అంటే ఒక్కొక్క ఫ్లేవర్ ఏది నచ్చితే అది మళ్ళీ తీసుకొచ్చుకుందాం అనేసి అట్లా తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు. ఇది ఎన్ని కేజెస్ మనకు అంత క్లారిటీ లేదు. ఇది పెసరపప్పు. అండ్ ఇవి పల్లీలు. ఇది పచ్చి పెసరపప్పు అంటారు కదా, పెసర్లు. సో పెసర్లు అనమాట. దీని మీద అయితే ప్రైస్ ఉంటుంది 97 రూపీస్, 100 అండి. ఈ ప్యాకెట్కి 100 అట్లా. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మాత్రం జీలకర్ర. ఈ దీనికి 65 రూపీస్, 65. అండ్ మటన్ మసాలా ఒకటి, ఇది ఇదేదో బాగుంటుంది, ఈస్టర్న్లో తీసుకున్నాను, బాగుంటే తీసుకుందాం అనేసి కొంచెం ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. అండ్ ఇవి టీషర్ట్స్ 2 తీసుకున్నాను కదా, ఆ సెక్షన్లోనే నాకు ఈ టాప్ నచ్చిందనమాట. మంచి లావెండర్ కలర్లో బాగుండింది. ట్రైల్ కూడా వేస్తే నాకు మంచి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. దీనికి ఇట్లా వస్తాయి, నేను మంచిగా వేసుకుంటాను. నాకు చాలా బాగా నచ్చింది, కలర్ అయితే ఎంత బాగుండిందో. సో దీని ప్రైస్ చెప్తాను, 230 రూపీస్ దీని ప్రైస్. చాలా చాలా బాగుంటుంది, కంఫర్ట్గా కూడా ఉండింది అనమాట. అందుకనేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి ట్రిపుల్ ఎక్సెల్ సర్ఫ్. సో అందులో కొన్ని ఇంట్లో కొన్ని ఉండేసరికి నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను. అండ్ ఆవాలు, గ్రాసరీ ఐటమ్స్, ఆవాలు అండ్ పారాషూట్. ఫస్ట్ మేము కొబ్బరి నూనె వాడేవాళ్ళం అండి, ఇంపై వస్తుంది కదా, అది ఇప్పుడు ఎక్కడ ఏ షాప్స్లో దొరకట్లేదు అనేసి ఇంకా దీనికి ఫిక్స్ అయిపోయాము, దాన్ని తీసుకుంటున్నాము. అండ్ శనగపప్పు. సో ఇవి అప్పడాలు అనమాట, కనిపిస్తున్నాయి లేవో, ఇవి అప్పడాలు కొంచెం మంచి ఫ్లేవర్లో ఉంటాయి అనేసి అక్కడ చెప్తే కొన్ని తీసుకున్నాము. సో అవి. అండ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోధుమ రవ్వ అంటారు కదా, సో లావుగా దొడ్డు రవ్వ అంటారు కదా, సో ఆ రవ్వ అనమాట. ఇది నాకు చాలా చాలా మంచిగా ఉడుస్తుంది. నేను వీక్లీ 4 times 5 times ఇదే తింటాను అనమాట, నాకు చాలా ఇష్టం కూడా. ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి అది సగ్గుబియ్యం ఇంకొక ప్యాకెట్ 2 తీసుకున్నాను. సో ఇది బాస్మతి రైస్ అండి, కొంచెం బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఈ బయట నుండి తెస్తే కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి మా ఇంట్లో ఎవ్వరు తినరు, నేను తప్ప. అంత మనం వేస్ట్ చేయలేము కాబట్టి అండ్ నేను ట్రై చేసినట్టు ఉంటుంది, తెచ్చుకుందాం అనేసి తెచ్చుకున్నాము. మా ఇంట్లో ఎవ్వరు బాస్మతి రైస్ తినరు, బట్ ఇప్పుడు నేను చేసి అలవాటు చేద్దాము ఎట్లా ఉంటుందో అనేసి. అది కూడా కొన్ని తీసుకొచ్చాము, కేజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఫ్రీ అనమాట, ఇది మా డాడీ కోసం, అందుకనేసి ఇది తీసుకొచ్చాము. అండ్ నెక్స్ట్ ఇంకా గోధుమ పిండి,
ఇది గరం మసాలా, సూర్య గరం మసాలా, ఇది ఒకటి తెచ్చుకున్నాం. అండ్ వత్తుల ప్యాకెట్స్, ఇది బై 1 get 1లో వచ్చినాయి. ఈచ్ వన్ 10 రూపీస్ అట్లా. సో నెక్స్ట్ ఇంకా ఇది మటన్ మసాలా బై 1 get 1లో వచ్చింది. అండ్ ఇవి పాప్కార్న్, మంచి టైంపాస్గా బాగుంటుంది. ఈ మధ్య టైంపాస్గా తినడానికి ఇంట్లో ఏమి ఉండట్లేవు, ఓన్లీ ఆరెంజెస్, ఇంకా ఇంకేముంటాయి మనకు, జామకాయలు, ఇవే ఉంటున్నాయి, ఫ్రూట్సే ఉంటున్నాయి. ఇట్లా కొంచెం ఘాటుగా కారంగా తినడానికి ఏమి ఉండట్లేదు అనేసి ఇవి తీసుకొచ్చుకున్నా. ఇవి కూడా ఉప్పుతోనే ఉంటుంది కానీ ఏదో బిగ్ బాస్ చూస్తున్నప్పుడు టైంపాస్గా తినడానికి అట్లా ఏమి ఉండట్లేదు అనేసి తీసుకొచ్చుకున్నా. సో ఇది మా అమ్మ వాళ్ళు వాడేది సంతూర్, నేనేమో మైసూర్ శాండిల్ వాడతా. సో వాళ్ళేమో సంతూర్ వాడతారు. నాకు పడింది అందుకే మైసూర్ శాండిల్, వాళ్ళకి పడట్లేదు. అందుకే ఇంకా అయిపోయినట్టు ఏం లేవు. ఇంకా లాస్ట్ వన్ ఇది రాగి పిండి అంతే. సో ఈ సామాన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు చూసిన సామాన్కి ఎంత రేట్ అయిందంటే, యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే 2500, 3000, ఇంకా మించదు అనుకున్నాము. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఎక్కువ లేవు కదా ఇందులో అనేసి అనుకున్నాము. 2200, 2500 అంతకు మించి ఎక్కువ కావాలనేసి అనుకున్నాము. సో బిల్లు ఎక్కడ ఉంటుందో, బిల్లు లేదా. సో వీటికి నాకు ఎంత అయిందంటే బిల్లు, సో నేను చూపిస్తాను. సో బిల్లు ఎక్కడ ఉందో ఏమో, ఇక్కడ ఉంది. బిల్లు ఎంత అయిందంటే 4500 అయిందండి బిల్లు. ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడ 4000 అంటే ఇక్కడ బిల్ ఏమో 4239, అంటే 300 అయింది. 4300 అయితే ఇంకా నేను చెప్పాను కదా లాస్ట్కి వెళ్ళి నేను డేట్స్ తీసుకొచ్చుకున్నా. సో ఈ డేట్స్ తీసుకొచ్చుకున్నా, ఇది 175 రూపీస్ పడింది. లాస్ట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నా. ఇంకా అందులోనే ఈ బిల్లులోనే ఇది యాడ్ చేశారనమాట. సో 4500 అయింది బిల్లు. అంటే దగ్గర 5000 అయినట్టే. మేము వెళ్ళింది 2500 అని వెళ్ళాము. బట్ అక్కడ కొన్ని ఎక్స్ట్రా తీసుకునేసరికి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఎక్స్ట్రానే, ఈ ఇప్పి ప్యాకెట్ ఇవి ఎక్స్ట్రానే, ఇంకా తినే ఐటమ్స్ కొన్ని ఎక్స్ట్రానే తీసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా ఎక్స్ట్రానే. అట్లా మనం డీమార్ట్కి వెళ్తే ఎక్కువగానే అవుతుంది. ఖచ్చితంగా మనం ఒకటి అనుకుంటే ఒకటి చేస్తాం కాబట్టి మనకు మంచిగా పుష్టిగా పైసలు ఉన్నప్పుడే వెళ్ళాలి అనేసి అనిపించింది అనమాట. సో ఇట్లా అండి ఇవి తీసుకున్న సామాన్లు. ఇంక ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం కదా, సర్దడం అనేది మెయిన్ టాస్క్. ఒక్కొక్క దగ్గర సర్దాలి. అండ్ తిరగాలంటే అస్సలు ఓపిక నాకు ఉండలేదు. సో చాలాసేపు నిలబడి ఉంటాం కదండి. సో అందుకనేసే నాకు అస్సలు ఓపిక లేకుండే. ఇప్పుడు ఇవి సర్దాలంటే మనతో కాదు. బట్ ఇంకా బయటనే ఉన్నాయి కాబట్టి ఇక్కడిదక్కడ సర్దుకుంటే సరిపోతుంది. ఇదే మెయిన్ టాస్క్ అందరికీ ఇవి సర్దాలంటే. సో ఇది నా డీమార్ట్ వ్లాగ్ అనమాట. సో ఇవైతే తీసుకున్నాము. డీమార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా డేస్ తర్వాత వెళ్ళినా కాబట్టి నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.